Hi everyone, welcome to SB Study Circle. Previous class lo manam profit and loss paina introduction and konni simple problems అనేవి డిస్కస్ చేసాం కదండి. సో ఇవాళ మనం మరికొన్ని ప్రాబ్లమ్స్ అనేవి క్యాలిక్యులేట్ చేద్దాం. See the question. A man sold an article at 12% profit. Had he sold it for 24 rupees more, he would have got 15% profit. Find the cost price అంటున్నారు. అంటే ఒక పర్సన్ ఒక ఆర్టికల్ని 12% ప్రాఫిట్తో అమ్ముతున్నాడంట. అయితే అది ఒకవేళ 24 రూపీస్ ఎక్కువగా అమ్మితే అతనికి 15% ప్రాఫిట్ వచ్చేదంట. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నారు. ఏం లేదండి, క్వశ్చన్ మనకు ఫార్ములా ఏంటి ఏమి అని ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ వే. సీ హియర్ 1 సెకండ్. 12% ప్రాఫిట్ అంటున్నారు, రైట్? 12% ప్రాఫిట్కి 24 రూపీస్ మోర్ అంటున్నాడు కదా. అయితే 15% ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు. ఇలా దీన్ని వేసుకునే ఈక్వేషన్ లాగా. అయితే 12% అటుపక్కకి వెళ్తే 3%కి 24 రూపీస్ అని మీనింగ్. స్మార్ట్ థింకింగ్ అండి, ఒకసారి ఆలోచించండి. 12% ఆర్టికల్ పైన 12% ప్రాఫిట్ వచ్చింది. అయితే 24 రూపీస్ ఎక్కువగా అమ్మాడు కాబట్టి ప్లస్ 24 రూపీస్ ఈజ్ ఈక్వల్స్ టు 15% మోర్ ప్రాఫిట్ వచ్చేది అంటున్నాడు. అప్పుడు మనకు 3% దీని యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో 3% దట్ ఈజ్ ఈక్వల్స్ టు 24 రూపీస్ అని మీనింగ్. అంతే కదా. ఒక ఆర్టికల్ 24 రూపీస్ ఎక్కువ అంటున్నాడు అంటే ఆ 24 అనేది వాటి యొక్క డిఫరెన్సే కదా, రైట్? సో 3%కి 24 అయితే 3 8 జా 24. అప్పుడు వాళ్ళు అడిగింది ఏంటి? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 100%ఏ కదా. కాస్ట్ ప్రైస్ ఇస్ ఆల్వేస్ 100% అని మనం అనుకున్నాం. 100%కి ఎంత అవుతుంది? 800 కదా. దట్ ఈస్ యువర్ ఆన్సర్. చాలా ఈజీ అండి. ఒకవేళ దీన్ని ఇలా వేసుకోకపోయినా మీరు కన్ఫ్యూజ్ అవుతారు అంటే జనరల్గా కాస్ట్ ప్రైస్ అంటే 100%, రైట్? మనం ఇక్కడ 12% ప్రాఫిట్ అంటే 112% వేసుకోవచ్చు. ప్లస్ 24 రూపీస్ ఈజ్ ఈక్వల్స్ టు 15% ప్రాఫిట్ అన్నాడు, 115. ఇలా వేసుకున్నా మనకు డిఫరెన్స్ 3నే వస్తుంది, రైట్? 3% 24. అప్పుడు 100% అంటే కాస్ట్ ప్రైజే కదా మనం కనుక్కోవాల్సింది. సో కాస్ట్ ప్రైస్కి ఎంత అవుతుంది? 800 అవుతుంది, రైట్? దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో మనం ఫార్ములా ఏంటి, ఎలా చేస్తే ఫార్ములాస్ ఇవన్నీ వేసుకుంటే చాలా టైం వేస్ట్ అవుతుందండి. ఫార్ములాస్ యూజ్ చేయాలి, డిపెండ్స్ ఆన్ క్వశ్చన్ మనం లాజికల్గా మనం ఆన్సర్ రాలేదు ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉన్నాము అంటే అప్పుడు ఫార్ములా యూజ్ చేయాలి. ఫార్ములా మరి నేర్చుకోకూడదు, ఫార్ములా అవసరం లేదు అని కాదండి. ఫార్ములా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఫార్ములాస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ కేస్ మనకు స్మార్ట్గా ఇప్పుడు బ్యాంకింగ్ ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది చాలా ఫాస్ట్గా చేయాలి. ఇలా స్మార్ట్గా థింక్ చేస్తే సో వాట్ they have given, what we have to write, what we have to find, that information only we should take from the question, right? సో అలా ఒకవేళ ఫైనల్గా మీరు ఇది రాలేదు అనే టైంలోనే మనం ఫార్ములా దగ్గరికి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్. A man sold an article of loss of 5%. Had he sold it for 30 rupees more, he would get profit of 10%. Find the cost price అంటున్నారు. అంటే ఇక్కడ ఏమడుగుతున్నారు? లాస్ ఆఫ్ 5%. లాస్ ఇచ్చారా, ప్రాఫిట్ ఇచ్చారా, వాట్ దే హ్యావ్ గివెన్, ఎస్పీ ఇచ్చారా, సిపి ఇచ్చారా, వాట్ దే వాంట్ టు ఫైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ లాస్ ఆఫ్ 5% ఇచ్చారు. హ్యాడ్ హీ సోల్డ్ ఇట్ ఫర్ 30 రూపీస్ మోర్. ఒక మ్యాన్ ఒక ఆర్టికల్ని 5% లాస్తో అమ్ముతున్నాడంట. అయితే 30 రూపీస్ ఎక్కువకి దాన్ని అమ్మితే ఎంత ప్రాఫిట్, 10% ప్రాఫిట్ వచ్చేదంట. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నారు. సేమ్ థింగ్ ఇక్కడ మనకు 12% ప్రాఫిట్ అన్నారు. ఇక్కడ దాన్ని మనం 112గా రాసుకున్నాం. అయితే ఇక్కడ కూడా సేమ్ 5% లాస్ అంటున్నారు, రైట్? 5% లాస్ అంటే ఇలా డైరెక్ట్గా ఒకవేళ మనం ప్రాఫిటే అన్ని అడిగారు అంటే డైరెక్ట్గా 12% ఇంక్రీజ్ ప్లస్ 24 రూపీస్ అలా వేసుకోవచ్చు. సో మీరు కన్ఫ్యూజ్ అవుతారు అంటే ఈ మెథడే ఫాలో అవ్వండి. 5% లాస్ అంటే 100లో 5% లాస్ అంటే 95% కదా. సో 95% ప్లస్ 30 రూపీస్ మోర్, 30 రూపీస్ ఎక్కువకి అమ్మితే
మనకి 10% ప్రాఫిట్. 100లో 10% ప్రాఫిట్ అంటే 110%. సో వీటి యొక్క డిఫరెన్స్ ఎంత? 110లో 95 పోతే ఎంత అండి? 15%. 15% అనేది 30 రూపీస్కి ఈక్వల్ అయితే ఓకే 15 2s. అప్పుడు వాళ్ళు అడిగింది కాస్ట్ ప్రైస్ 100%కి ఎంత అవుతుంది? 100 to 200 అంతే. చాలా ఈజీ. లాస్ అడిగారు. లాస్ అంటే మనం ఎలిమినేషన్ ఇంపార్టెంట్. అంటే 100లో 5% లాస్ అంటే 95, 10% లాస్ అంటే 90, 10% ప్రాఫిట్ అంటే 110. ఇది అలవాటు అయిపోవాలి. సో ఈ మెథడ్ కనుక అలవాటు చేసుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది ప్రాఫిట్ అండ్ లాస్. సో ఈ 2 ప్రాబ్లమ్స్ అర్థమయ్యాయి కదా. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఈ మోడల్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ 2 ఆర్టికల్స్ మోడల్ అనమాట. సో మనం ప్రాఫిట్ అండ్ లాస్లో నాట్ ఓన్లీ 1 మోడల్. సో కాస్ట్ ప్రైస్ కనుక్కోండి, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోండి అంటారు, కానీ ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడ్స్లో మనకు ఇస్తారు. సో క్వశ్చన్ అనేది మనం బాగా అర్థం చేసుకోవాలి, ఏమి ఇచ్చారు క్వశ్చన్లో అనేది. సి హియర్ కాస్ట్ ఆఫ్ 2 ఆర్టికల్స్ మోడల్ అనమాట. అంటే ఇక్కడ 2 ఆర్టికల్స్. సి హియర్ కాస్ట్ ఆఫ్ 2 ఆర్టికల్స్ ఇస్ 500 rupees. One article is sold at 10% profit and another article is sold for 20% profit. So here there is an overall profit of 16%. Find the selling price. చిన్న లాజిక్ అబ్జర్వ్ చేయండి. కాస్ట్ ఆఫ్ 2 ఆర్టికల్స్ అమౌంట్ అనేది ఇచ్చాడు, దాంతోపాటు ఓవరాల్ పర్సంటేజ్ కూడా ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సంటేజ్, రైట్. కానీ మనకు ఇక్కడ సపరేట్గా సింగిల్ ఆర్టికల్స్కి మనకు పర్సంటేజ్ ఇక్కడ మనకు అవసరం లేదు. బట్ దే హ్యావ్ గివెన్, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఇచ్చారు. కానీ మనం కాస్ట్ ఆఫ్ 2 ఆర్టికల్స్ ఎంత? 500 rupees కదా. సో 500 rupees అయినప్పుడు కాస్ట్ ప్రైస్ అంటే సిపి అనేది మనకు 500 ఇచ్చారు. సిపి అంటే ఆల్వేస్ 100% కదా. 100% మనం 500 అనుకుంటా నేను ఇక్కడ. అయితే బట్ దే హ్యావ్ గివెన్ 16% ప్రాఫిట్. ఓవరాల్ ప్రాఫిట్ ఇచ్చేసాడు. ఓవరాల్ ప్రాఫిట్ ఇచ్చేసాడు అంటే రెండితో మనకి అవసరం లేదు. సో ఓవరాల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? 16%. అయితే 100లో 16% ప్రాఫిట్ అంటే 116 కదా. సో 116కి ఎంత అవుతుంది? సి హియర్ 100 ఇంటూ 5 అవుతుంది. ఇది ఇంటూ 5 అంటే 580. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, చూడడానికి ప్రాఫిట్ సోల్డ్ 1 ఆర్టికల్ 10% ఇచ్చారు, అనదర్ ఆర్టికల్ 20% ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ 10% ప్రాఫిట్, దెన్ వీ నీడ్ టు ఫైండ్ 20% ప్రాఫిట్, దెన్ వీ నీడ్ టు యాడ్ దెమ్ అగైన్. సో ఫైనలీ వీ నీడ్ టు గెట్ ద సెల్లింగ్ ప్రైస్ అని మనం థింక్ చేస్తాం జనరల్ వేలో. బట్ స్మార్ట్గా ఆలోచించాలి. ఇక్కడ ఓవరాల్ పర్సంటేజ్ అనేది ఇచ్చారు. దట్ ఈస్ అ క్లూ ఆఫ్ దిస్ క్వశ్చన్, రైట్. నెక్స్ట్, సో కాస్ట్ ఆఫ్ 2 ఆర్టికల్స్ ఇచ్చినప్పుడు ఆ మెథడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రాంగ్లీ క్యాలిక్యులేటెడ్ పర్సంటేజ్ ఆర్ ఫైండ్ ద యాక్చువల్ పర్సంటేజ్ మోడల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువగా బ్యాంకింగ్లో అయినా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఈ మెథడ్ అనేది చాలాసార్లు అడుగుతూ ఉంటారు. సి హియర్, ఏ మ్యాన్ రాంగ్లీ క్యాలిక్యులేటెడ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ యాజ్ 20% ఆన్ సెల్లింగ్ ప్రైస్, ఫైండ్ ద యాక్చువల్ పర్సంటేజ్. సి, ఒక పర్సను ఒక ఆర్టికల్ని లైక్ 20% ప్రాఫిట్ అంటే మర్చిపోయి రాంగ్గా 20% ప్రాఫిట్తో క్యాలిక్యులేట్ చేశాడంట. అయితే యాక్చువల్ పర్సంటేజ్ ఎంత అంటున్నారు. సో అక్కడ దే హ్యావ్ నాట్ గివెన్ ఎనీ అమౌంట్ ఆర్ సంథింగ్ ఎల్స్, రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు నేను ఇక్కడ ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఎస్పి అనేది 100% అవుతుంది. ఎప్పుడు కూడా మనము సిపి అనేది ఆల్వేస్ 100 అనుకుంటాం కదా, కానీ ఈ మెథడ్లో మాత్రమే ఎస్పి అనేది 100 అవుతుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్పి అనేది ఎప్పుడు కూడా మనం కాస్ట్ ప్రైస్ ఇంతవరకు చేసిన మోడల్స్లో క్వశ్చన్స్లో కాస్ట్ ప్రైస్ అనేది 100 తీసుకున్నాం కదా. నేను సమ్ టైమ్స్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు సమ్ టైమ్స్ మనము మార్కెట్ ప్రైస్ కానీ సెల్లింగ్ ప్రైస్ కానీ 100 అని అనుకుంటాము అంటాం. గుర్తు పెట్టుకోండి, రాంగ్లీ క్యాలిక్యులేటెడ్ యాక్చువల్ పర్సంటేజ్ ఈ లెటర్స్ ఈ వర్డ్ కనిపించినప్పుడు ఖచ్చితంగా మీరు ఎస్పీని 100 అని అనుకోండి. చాలా ఈజీ అవుతుంది ప్రాబ్లం. సి, నేను ఇక్కడ ఎస్పీ 100 అనుకుంటా, అప్పుడు సిపి ఏమవుతుంది? వాళ్ళు ఏమంటున్నారు? 20% ప్రాఫిట్ అంటున్నాడు. 20% ప్రాఫిట్ అంటే మనకు ప్రాఫిట్ వచ్చింది అంటే సిపి అనేది తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? తక్కువే ఉంటుంది కదా. ఎందుకంటే సిపి తక్కువ ఉంటేనే కదా మనం సెల్లింగ్ ప్రైస్లో మనకు ప్రాఫిట్ అనేది వచ్చేది.
సో మనకు ఇక్కడ 20% ప్రాఫిట్ వచ్చింది అంటే ఇక్కడ 20% తగ్గించల్లా అని మీనింగ్, రైట్? అప్పుడు ఇది 80 అవుతుంది. సో ఎస్పీకి సిపికి 20% తగ్గింది. 20% అంటే ఎంత? 1/5, రైట్? 1/5 అంటే 1/5 అంటే ఇక్కడ 1/5 డిక్రీజ్ అయ్యింది అని, రైట్? 1/5 డిక్రీజ్ అయ్యింది అంటే దీని మీనింగ్ ఏంటి? యాక్చువల్ పర్సంటేజ్ ఎంత? 1/4 ఇంక్రీజ్ అయ్యింది అని. చిన్న గుడ్డి గుర్తు, 1/5, 5 - 1 4 అంతే. ఓకే, ఇక్కడ డిక్రీజ్ అయింది, ప్రాఫిట్ వచ్చింది. యాక్చువల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 1/5 డిక్రీజ్ అయ్యింది అంటే ఈ రెండింటిని లైక్ చిన్న గుడ్డి గుర్తు, 5 - 1 1/4. 1/5 డిక్రీజ్ అయింది అంటే 1/4 ఇంక్రీజ్ అయింది అని మీనింగ్. సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా చేస్తే మీకు అర్థమవుతుంది. 1 సెకండ్. ఏ మ్యాన్ రాంగ్లీ 1/4 ఇంక్రీజ్ అయ్యింది ఇన్ ద సెన్స్ 25%. ఎంత? 25% ఇంక్రీజ్ అయింది అని మీనింగ్. నెక్స్ట్, ఏ మ్యాన్ రాంగ్లీ క్యాలిక్యులేటెడ్ ప్రాఫిట్ పర్సంటేజ్ యాజ్ 25% ఆన్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అనేది నేను ఇప్పుడు 100 అనుకుంటా. అప్పుడు సిపి ఏమైంది? ఇక్కడ 25% ప్రాఫిట్ అంటున్నారు, ప్రాఫిట్ పర్సంటేజే అడుగుతున్నారు కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? 25% ఇక్కడ ఇంక్రీజ్ అయినట్టే కదా ప్రాఫిట్ పర్సంటేజ్. అప్పుడు ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ డిక్రీజ్ అయినట్టే కదా. అప్పుడు వాల్యూ ఏమవుతుంది? 75% అవుతుంది. అంతే కదా. ఇక్కడ ప్రాఫిట్ అనేది ఎలా వస్తుంది? సిపి అనేది తక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలా? తక్కువే ఉండాలి. సో 25% తగ్గింది అంటే 75, ఇది 100 అయినప్పుడు ఇది 75 కదా, రైట్? సో అంటే 25%, 25% అంటే 1/4. 1/4 అంటే 1/4 డిక్రీజ్ అయింది కాస్ట్ ప్రైస్కి. అయితే మనకు ప్రాఫిట్ యాక్చువల్ పర్సంటేజ్ ఎంత? వీటి డిఫరెన్స్ ఎంత? 3 కదా. సో 1/3 ఇంక్రీజ్ అయింది అని. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ డిఫరెన్స్, ఇక్కడ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ప్రాఫిట్ అనగానే సిపి అనేది తక్కువ ఉంటుంది, ఎస్పి అనేది ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ వాల్యూ వేసేయచ్చు. నెక్స్ట్, సో ఏ మ్యాన్ రాంగ్లీ క్యాలిక్యులేటెడ్ లాస్ పర్సంటేజ్ యాజ్ 10% ఆన్ సెల్లింగ్ ప్రైస్, ఫైండ్ ద యాక్చువల్ లాస్ పర్సంటేజ్. అంటే ఇంతకుముందు మరి రెండు కూడా ప్రాఫిట్ చూసాము. సో ఇప్పుడు ఈ రెండు కూడా మనం లాస్లో చెక్ చేస్తాం. సో ఈ మ్యాన్ రాంగ్లీ క్యాలిక్యులేటెడ్ లాస్ అంటే ఇప్పుడు ఎస్పీ 100 అనుకుంటా అబ్బా, సిపి ఏమవుతుంది? సో ఇక్కడ మనకు లాస్ పర్సంటేజ్ అన్నాడు. ప్రాఫిట్ వచ్చినప్పుడు సిపి అనేది తక్కువ ఉంటుంది. సో లాస్ వచ్చినప్పుడు సిపి అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, అంతే కదా. లాస్ వచ్చింది అంటే ఏంది? మనం వెళ్ళి ఒక ప్రోడక్ట్ని తీసుకొని దానికన్నా తక్కువ కాస్ట్కి అమ్మాము అంటే దట్ ఈస్ నథింగ్ బట్ లాస్, అంతే కదా. సో ఇప్పుడు ఏం చేసాం? 10% లాస్ అయింది అంటే ఇదేమవుతుంది? 110 కదా అయ్యేది. 10% లాస్ అవుతుంది అంటే అదేం 110 కదా అయ్యేది. సో 110 ఈజ్ నథింగ్ బట్ అంటే 1/10 ఇక్కడికి వచ్చేసరికి ఇంక్రీజ్ అయింది, రైట్? 1/10 ఇంక్రీజ్ అయింది అంటే మనకి లాస్ ఎంత తగ్గినట్టు? 1/10. ఇక్కడ డిఫరెన్స్ కాదు, ఇక్కడ ప్లస్ 1/11 డిక్రీజ్ అయ్యింది. బాగా ఇంకొకసారి కూడా క్లాస్ వినండి. ఇక్కడ చిన్న లాజిక్ అనేది లాస్కి ప్రాఫిట్కి చేశారంటే ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. 1/10 డిక్రీజ్ అయ్యింది అంటే మనం ఇంతకుముందు ప్రాఫిట్లో అయితే 1/3 అవుతుంది. దీని యొక్క డిఫరెన్స్, దీని యొక్క యాడింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే గుడ్డిగా అర్థం అవ్వడం కోసం. సో 1/10 డిక్రీజ్ అయింది అంటే 1/11 మనకు లాస్ వచ్చింది అని. 1/11 అంటే 9 1/11 అని ఉంటుంది ఆప్షన్లో, రైట్? మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇస్తారు ఆన్సర్ జనరల్గా అయితే. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అర్థమైందో? ఇక్కడ లాస్ పర్సంటేజ్ అబ్జర్వ్ చేయండి. లాస్ పర్సంటేజ్ అనేది 20%. ఫైండ్ ద రాంగ్లీ క్యాలిక్యులేటెడ్ లాస్ పర్సంటేజ్ as 20% ఆన్ సెల్లింగ్ ప్రైస్. ఫైండ్ ద యాక్చువల్ లాస్ పర్సంటేజ్ అంటే సి హియర్ నేను ఎస్పీ ఇక్కడ 100 అనుకుంటా, సిపి ఎంత అనుకుంటాను? 20% లాస్ అంటే ఎంత? మనకి సిపి ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది 120 అవుతుంది, అంతే కదా. ఇక్కడ 20% పెరుగుతూ ఉంది, రైట్? తగ్గుతూ ఉంది, రైట్? సో ఇక్కడ మనం ఏం చేస్తాం? 1/20% అంటే 1/5, రైట్? 1/5 డిక్రీజ్ అవుతూ ఉందంటే, సో ఇక్కడ 1/5 ఇంక్రీజ్ అవుతూ ఉందంటే నెక్స్ట్ వచ్చేసరికి
1 ప్లస్ 5 1/6 డిక్రీజ్ అవుతూ ఉంది అని. సిపికి వచ్చేసరికి ఇక్కడ 20% ఇంక్రీజ్ అయింది. అప్పుడు లాస్ ఎంత అవుతుంది మనకు? 1/6 డిక్రీజ్ అయ్యింది అని. 1/6ని ఏమని రాసుకోవచ్చు? 16 2/3 మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో. సో ఇలా అర్థమైందా అండి? ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ see, cost price of an article is 500 rupees and selling price is rupees 600. Find the profit percentage. చాలా ఈజీ అండి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ 500 ఇచ్చారు. నేను ఎప్పుడు కూడా చెప్పాను 100%. ఓన్లీ రాంగ్లీ క్యాలిక్యులేటెడ్ యాక్చువల్ పర్సంటేజ్లో మాత్రమే మనము SP 100 అనుకుంటాము. రిమైనింగ్ ఆల్మోస్ట్ చాలా దగ్గర మనకు 100% అంటే సిపినే అవుతుంది. సో హియర్ 500 రూపీస్కి 100% అయితే 600కి ఎంత అవుతుంది? ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి ఈ సపోజ్ సమ్ ఎక్స్కి వై అయినప్పుడు సమ్ జెడ్కి ఎంత అవుతుంది? ఇలాంటి మెథడ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మెథడ్ కనుక బాగా అలవాటు అయిపోయింది అంటే ఏ ప్రాబ్లమ్స్ అయినా మనం ఈజీగా చేయొచ్చు. నాట్ ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్. సి డివైడెడ్ బై 5 కదా. సో డివైడెడ్ బై 5 అంతే కదా. ఎంత అవుతుంది? 120. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. 120 అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 100కి 20% ఇంక్రీజ్ అయింది. ఆన్సర్ ఈజ్ 20% ప్రాఫిట్ అని మీనింగ్. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 600 రూపీస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ 510 రూపీస్. ఫైండ్ ద లాస్ పర్సంటేజ్. అంటే ఇక్కడ 600 అనేది 100%కి ఈక్వల్ అయింది. అయితే వాళ్ళు పర్సంటేజ్ కనుక్కోమన్నారు కాబట్టి 510కి ఎంత అవుతుంది? 510కి ఎంత అవుతుంది అనేది ఇక్కడ ప్రాఫిట్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాబ్లం లాస్ అడిగినప్పుడు ఎలా చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క డిఫరెన్స్ 600లో 510 పోతే 90 కదా. సో అప్పుడు 600కి 100% అయినప్పుడు 90కి ఎంత అవుతుంది? బై 6 ఎంత? 15%. ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన వాల్యూ లాస్ అడిగారా ప్రాఫిట్ అడిగారా? ప్రాఫిట్ అడిగితే డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన అమౌంట్కి మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇన్ కేస్ లాస్ అడిగారు అంటే వాటి యొక్క డిఫరెన్స్కి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్ఎల్స్ ఇలా కూడా చేయొచ్చు. సో 600కి నేను ఏమన్నా 100% అన్నప్పుడు 510కి మీరు పర్సంటేజ్ కనుక్కోండి. లైక్ బై 6 కదా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే బై 6 చేస్తే మనకి 85% వస్తుంది. 85% అనేది అది ప్రాఫిట్ కిందకి వస్తుంది. సో 85% ప్రాఫిట్ అయినప్పుడు రిమైనింగ్ ఎంత ఉంది? ఇంట్లో 15% కదా. ఇలా అయినా కూడా చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ క్లాసెస్లో మరికొన్ని ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని మెథడ్స్ డిస్కస్ చేద్దాము. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.